కాకరకాయ కర్రీ అంటే చాలా మంది చేదు అనుకుంటారు కదా! చేదు రాకుండా మంచి టేస్టీగా, స్పైసీగా ఉండేలాగా కొన్ని టిప్స్ అనేది నేను చెప్తాను. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. కాకరకాయ కర్రీ చేదు అని దూరంగా వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు దీనికి కావాల్సిందేంటో ప్రాసెస్ చెప్తాను. వీడియో మొత్తం కూడా చూసేసి మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయ ముక్కలు ఇలాగ కట్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు తీసుకొని ఈ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఇలా దాంట్లో ఉన్న రసం అంతా కూడా వచ్చేటట్టు బాగా అలా ముక్కల్ని పిండండి. అప్పుడు రసం అంతా కూడా కిందకు వచ్చేస్తదనమాట. అప్పుడు ఈ ముక్కల్లో నుంచి చేదంతా కూడా వెళ్ళిపోతది. ఇంకొక టిప్ ఏంటంటే ఈ ముక్కలకి పైన ఉన్న పొట్టు మొత్తం తీసుకున్నారంటే అప్పుడు కూడా చేదనేది ఉండదు. కానీ ఇలా రసం తీసుకుంటేనే మంచిది. పై పొట్టులో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇలా రసమే మాత్రమే తీసేయండి. అప్పుడు చేదు పోతది. కాకరకాయ కర్రీ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది. ఒక 5 స్పూన్లు అయితే ఆయిల్ తీసుకొని జీలకర్ర ఒక పావు టీ స్పూన్, ఆవాలు పావు టీ స్పూన్, శనగపప్పు పావు టీ స్పూన్, ఎండుమిర్చి, కరివేపాకు వీటిని కూడా తీసుకున్న తర్వాత వీటిని కొంచెం కలర్ వచ్చేటట్టు వేగిన తర్వాత ఇప్పుడు కాకరకాయ ముక్కలు తీసుకొని ఇలా ఒక్కసారి కలిపేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు వీటిని బాగా మగ్గించండి. కాకరకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత చిటికెడ పసుపు, చిటికెడ ఉప్పు మళ్ళీ తీసుకొని కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోండి. మంట మీడియంలో పెట్టుకొని ఈ ముక్కల్ని మళ్ళీ 3 నిమిషాల పాటు బాగా మగ్గించిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు ఒక 2 అయితే పెద్దవి తీసుకొని ఇలా కలిపేసుకోండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మళ్ళీ అలా నుంచి ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. వెల్లుల్లి గడ్డలు అయితే 2 అయితే తీసుకోండి పెద్దవి. ఇలా తీసుకొని వీటిని ఒక్కసారి మిక్సీ పట్టాక పావు టీ స్పూన్ జీలకర్ర, దీంట్లోకి 2 స్పూన్లు కారం తీసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా మిక్సీ పట్టుకోండి. ఇలా రెడీ అయిపోయిన దాన్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఉల్లిపాయ, కాకరకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారాన్ని కూడా మొత్తం తీసుకోండి. దీంట్లోకి ఆల్రెడీ 2 సార్లు ఉప్పు తీసుకున్నాము కాబట్టి మీకు టేస్ట్కి తగ్గట్టు ఇలా ఉప్పు తీసుకొని దీంట్లోకి మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ కలిపి 1 నిమిషం పాటు మగ్గించండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 స్పూన్ అయితే బెల్లం తీసుకోండి. చాలా బాగుంటుంది బెల్లం తీసుకుంటే. ఇలా తురుముకొని తీసుకొని ఈ బెల్లం తీసుకున్న తర్వాత ఒక్కసారి బాగా దాంట్లో కలిసిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా రెడీ అయినది వేడన్నంలో తిన్నా, నార్మల్ అన్నంలోకైనా, చపాతీలోకైనా సరే చాలా చాలా టేస్టీగా భలే ఉంటుంది ఘాటుగా. ఇలా తయారు చేసుకున్నారంటే మీకు చాలా రోజులు కూడా ఇది నిల్వ ఉంటుంది అనమాట. ఈ కాకరకాయ కర్రీ అనేది బెల్లం అనేది అస్సలు స్కిప్ చేయకుండా తీసుకోండి. చాలా బాగుంటుంది. ఇంకా ఏదైనా చేదు ఉన్నా సరే అది కూడా బ్యాలెన్స్ అయిపోయి మంచి టేస్టీగా వస్తుంది.